అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా! నేనైతే బాగున్నాను. ఇది నైట్ నుంచి ఈరోజు మార్నింగ్ వరకు తీసిన వ్లాగ్ అండి. చిన్న వ్లాగే. ఆహ్, అలాగే మన వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నేమ్ వచ్చేసి ఓల్డ్ వ్లాగ్స్ అండి. ఇప్పుడైతే వీడియో వస్తుంది చూడండి. ఇదైతే ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే పకోడీ చేద్దామని చెప్పేసి. పకోడీ శనగపిండితో చేస్తారు కదా! నేనైతే గోధుమ పిండితో చేస్తున్నాను. ఇంతకుముందు కూడా వీడియోలో కూడా చెప్పాను. ఎందుకంటే గ్యాస్ట్రిక్ ఉన్న వాళ్ళకి శనగపిండి కొన్ని కొన్ని పడవు. కాబట్టి నా ఫ్రెండ్ చెప్పింది. అప్పుడు దాన్ని చేశాను బాగుంది. ఇక్కడ ఒక పావు కిలో ఆనియన్స్ అనేది కట్ చేసుకుంటున్నాను అనమాట. కొంచెం ఎక్కువగానే చేస్తున్నాను. ఇప్పుడు పిండనేది కొంచెం అంటే ఎక్కువ వాటర్ వేయకుండా మామూలు ఆనియన్స్‌తోని కొంచెం కలిపేదాన్ని గట్టిగానే. ఈసారి ఇలా ట్రై చేశాననమాట. కొంచెం వాటర్ ఎక్కువేసేసాను. ఎలా వస్తాయని చెప్పేసి. ఇంకా పకోడీ అనేది వేస్తున్నాను. పక్కేమో పప్పు అనేది పెట్టాము. తాలింపు ఏం కాకుండా ముద్దపప్పులా ఉంటుంది కదా! అదొకటి ఇంకా సాల్ట్ ఒకటి వేసుకొని, పకోడీ ఒకటి నంచుకొని, ఇంకా కొంచెం మధ్యాహ్నం కర్రీ కూడా ఉంది. ఈ మూడిటితో ఈ నైట్ డిన్నర్ అనేది అయిపోతుందన్నమాట మాకు. పక్కన కందిపప్పు పెట్టుకున్నాము. పప్పు అనేది ఆవకాయ, నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. వేడి వేడిగా తిన్నప్పుడే బాగుంటుంది. చల్లబడితే అంత నచ్చదు నాకు. ఇవన్నీ పకోడీస్ అన్నీ ఇలాగ వచ్చాయి. కొంచెం ఆయిల్ ఎక్కువ అబ్జర్వ్ చేస్తాయన్నమాట. ఇంతకుముందు ఇలా వేయలేదు. ఈసారి ఎందుకు ఇలాగ వేయాలనిపించింది అన్నమాట. అందుకే వేసాను. ట్రై చేయడంలో ఒకసారి తప్పేం లేదు. ఒకసారి మీరు మాత్రం ఇలా చేయకండి. ఎందుకంటే ఆయిల్ ఎక్కువ మనం తినకూడదు కదా! తగ్గించుతున్నాను. కొంచెం ఆయిల్ ఎక్కువ పీల్చేసాయి. కలిపేసిన తర్వాత మనం ఏం చేయలేము. పిండి కూడా ఎక్స్ట్రా ఏమీ లేదు. ఇంకా పకోడీస్ అయితే ఇలాగ వచ్చాయి. ఇంకా నైట్ డిన్నర్‌లోకి కొంచెం మార్నింగ్ కూడా ఉన్నాయన్నమాట. ఏదైనా వంటలు నేర్చుకున్నానంటే కొన్ని కొన్ని నేను ఆలోచించి చేస్తానండి. నా వేలో చేస్తాను. కొన్ని చూస్తాను. ఇలా చేస్తే ఎందుకు బాగోదని చెప్పేసి ప్రయోగాలు చేస్తూ ఉంటానన్నమాట. అలా చేసి కొన్ని కొన్ని సక్సెస్ అవుతాయి. కొన్నేమో ఇలా అవుతాయి. కొంచెం వంట చేయడంలో ఇంట్రెస్ట్ పెడతానన్నమాట అది అయినంత వరకు. కాకపోతే నేను వంట చేసేటప్పుడు మాత్రం ఎవరు నా పక్కన ఉండకూడదు. ఉంటే మాత్రం నాకు అంత తోచదు. నేను ఒక్కదాన్నే చేయాలి. పకోడీస్ అన్నీ పూర్తయిపోయినాయి చేస్తాను. ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. నాకెందుకో ఒక 4, 5 డేస్ నుంచి నిద్ర అనేది అసలు రావట్లేదు. మార్నింగ్ 3:30 ఆ టైంకి నిద్ర పడుతుంది. ఇంక అస్సలు నైట్ అనేది నిద్ర పడట్లేదు. బలవంతంగా పడుకుంటున్నాను. మార్నింగ్ లేచేసరికి హెడేక్‌గా అనిపిస్తుందన్నమాట. ఎంత పడుకున్నా అసలు నిద్ర రావట్లేదు. బలవంతంగా మన టవల్ ఏమైనా దుప్పటి గట్టిగా మూసుకున్నా సరే అస్సలు నిద్ర పడట్లేదు. క్లైమేట్ చేంజ్ అయిన దగ్గర నుంచి నాకు ఇలా ఉందన్నమాట. హెడేక్ మాత్రం మామూలుగా లేదు. ఇంక ఉదయాన్నే బ్రష్ అవి చేసేసి ఇంక థైరాయిడ్ టాబ్లెట్ కూడా నేను వేసుకోలేదండి. ఇంకా వెంటనే అమ్మ పాలు కలిపిచ్చారు. కొంచెం వేడిగా తాగుదు అని చెప్పేసి అడిగితే ఇచ్చారన్నమాట. ఇంకా అయిపోయిన తర్వాత అన్నయ్య డ్యూటీకి వెళ్ళిపోయారు. 10:30 ఆ టైంకి కొంచెం మజ్జిగన్నం తింటున్నాను. ఎందుకంటే వాతావరణం అస్సలు బాగాలేదండి. ఇక్కడ చాలా చాలా వేడిగా అనిపిస్తుంది. సమ్మర్‌లా ఉంటుందన్నమాట. ఎక్కువ దాహం వేస్తుందన్నమాట. దానివల్ల ఇంక మజ్జిగన్నం తింటున్నాను. ఇంక ఫ్రెషప్ అయిపోయాను. అయిపోయిన తర్వాత ఇంక ఇల్లు అనేది ఇంకా యాజ్ యూజువల్ ఎప్పుడు క్లీన్ చేసుకుంటూనే ఉంటాం కదా! ఇంకా అలా క్లీన్ చేస్తున్నానన్నమాట. ఇంక ఇల్లు క్లీనింగ్ అంటే ఇంక స్నానం అయిపోయింది. ఎందుకంటే స్నానం అయిపోయిన తర్వాత చేస్తున్నాం ఏంటంటే నాకు కొంచెం ఈ నిద్ర సరిపోక ఏటో నాకు అసలు ఏమీ బాలేదండి. ఏదోలా అనిపిస్తుంది. హెడేక్ మాత్రం ఉంది. హెడ్ బాత్ చేసేసాను. కొంచెం మనకు మైండ్ ఏమైనా ఫ్రీ అవుతుందని చెప్పేసి హెడ్ బాత్ చేసిన తర్వాత పనులనేవి స్టార్ట్ చేసుకున్నానన్నమాట. కొంచెం ఫుడ్ తినేసి తర్వాత పనులు స్టార్ట్ చేశాను. ఇల్లంతా తుడిచేసుకున్న తర్వాత మాప్ కూడా పెట్టేస్తున్నాను.
హెడ్ బాత్ చేసుకున్న ముడి కట్టుకునే ఉన్నాను, తీయలేదు ఎలాగనా. నాకు ఎక్కువ ఇలా ముడి కట్టుకుని ఉన్న తలకి వాటర్ పట్టేసి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఏటో అన్నీ నాకే ఉన్నట్టు అనిపిస్తుంది ప్రతిదానికిను. ఇంక ఇవాళైతే ఇంకా మాప్ పెట్టాను, ఇల్లు అనేది కొంచెం క్లీన్ చేశాను. వంట పని అయితే అమ్మ చేస్తున్నారు. చెప్పేసాను అమ్మ హెడేక్ ఉందని చెప్పాను. ఇక్కడైతే కొన్ని మిగిలిన కాయగూరలు అసలు సాంబార్ చేద్దాం అనుకున్నాను. నాకైతే కొంచెం అనీజీగా ఉండి నేను చేయలేదని చెప్పేసి అన్నాను. అంటే ఇంకా మునక్కాడ ఇంకేంటి బెండకాయ ఇవన్నీ చేసి టమాటా కొంచెం గుజ్జుగా గ్రేవీ కర్రీలా చేస్తున్నారన్నమాట అమ్మ. అమ్మకి చిన్న చిన్న పనులు హెల్ప్ చేయడం, అలాగే షాప్కి వెళ్ళి ఏమైనా తీసుకురావడం అలాంటివి చేస్తాను. కానీ కొంచెం నాకు అనీజీగా ఉండేటప్పుడు వంట కూడా బాగా చేయలేదని చెప్పేసి పూర్తిగా అమ్మకి అప్పచెప్తాను. లేకపోతే నాకు ఆ పని కూడా చేయడం ఇంట్రెస్టే. మిగతా బయట పనులు అయితే చూసుకుంటాను. ఇక్కడ మజ్జిగ తాగుతున్నానండి. ఎందుకంటే నాకు చాలా దాహం వేసేస్తుంది. నైట్ పడుకునేటప్పుడు కూడా చాలా ఎక్కువ దాహంగా అనిపిస్తుంది అన్నమాట. మజ్జిగ తాగుతున్నాను. అమ్మ కూడా మజ్జిగ తాగు కొంచెం అది తగ్గుతుంది కొంచెం అని చెప్పేసి అన్నారు. దాహం ఎక్కువ వేస్తుంది. ఇంకా ఈ పనులన్నీ అయిన తర్వాత అప్పుడు ఈ జుట్టు అనేది కొంచెం ఆరబెట్టుకుంటున్నాను అన్నమాట. ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా 12:30 అలా అవుతుందండి. నైట్ నిద్ర పట్టదు. ఎర్లీ మార్నింగ్ నిద్ర పట్టేసరికి మనం ఇంక అందరూ లేచిపోయిన తర్వాత మనం ఎలా పడుకుంటాం. ఇంక అసలు పడుకోను అంటే చిరాగ్గా ఉంటుంది చూడడానికి కూడా. మా ఇంట్లో అయితే నన్ను పడుకుంటే లేపరండి. ఎందుకంటే నాకు ఈ మైగ్రేన్ హెడేక్ ఉందని తెలుసు కదా. నైట్ కూడా సరిగ్గా పడుకోవట్లేదని చూస్తున్నారు ఇంట్లో. మేమందరం అదే పడుకుంటాం కదా ఒకే గదిలో. వాళ్ళు పడుకోవట్లేదు అంటుంటారు. అందరూ పడుకున్నా సరే నాకు నిద్ర రాకపోతే నాకు చాలా చిరాకుగా అనిపిస్తుంది. అందుకే ఇంట్లో కూడా లేపరు. ఎటొచ్చేసి నాకు బాక్స్ అవి పెట్టడం లేదు కదా, మార్నింగ్ టైమే లేచి వండి చేయాలన్న ఇది లేదు కాబట్టి ఏమీ అనరు అన్నయ్య అమ్మ కూడా. ఇంకా కొన్ని బట్టలు ఉంటే కొంచెం అలా జాడించేసి ఆరబెట్టేశాను. డైలీ వేర్ బట్టలు ఉంటాయి కదా, అలా జాడించి ఆరబెట్టాను. ఎండ అయితే మామూలుగా లేదండి, అస్సలు ఉండలేకపోతున్నాం. ఫ్యాన్ తిరుగుతున్న వెచ్చగా వస్తుంది గాలి. హెయిర్ అనేది ఆరబెట్టేసుకుంటున్నాను. హెయిర్ అనేది బాగా లాస్ అయిపోతుందండి. ఈ మధ్య ఆయిల్ కొంచెం తయారు చేసుకొని అది పెట్టున్న దగ్గర నుంచి కొంచెం బెటర్గా ఉంది. ఫుల్గా డ్యామేజ్ అయిపోయింది హెయిర్ అంతా నాది. ఈ థైరాయిడ్ వల్ల ఇంకా ఊడుతూనే ఉందన్నమాట. డైలీ ఎంతో కొంత జుట్టు పోతూనే ఉంది. ఇంకా అంతే, మనకి మైండ్లో టెన్షన్స్ ఇవన్నీ ఉన్న వాళ్ళకి ఇలానే ఉంటుంది. ఇంకా అన్నీ మనకి పొల్యూటెడ్ ఏరియా కదా, పల్లెటూరులోనైతే కొంచెం మనకి గాలి అన్నీ బాగుంటాయి. ఇక్కడంతా మరి పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది. అలాగే ఈ బ్లాగ్ నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ నేమ్ వచ్చేసి ఓల్డ్ బ్లాగ్స్ ఛానల్ అండి. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. తిరిగి రేపటి బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.